రెడ్డి తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ, ఉమ్మడి జిల్లా కార్యదర్శి. మనకు గత 80 సంవత్సరాల నుంచి తెలంగాణ డిస్ట్రిక్ట్ ప్లేయర్లకు చాలా అన్యాయం జరుగుతుంది. మనకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఇంతవరకు ఒక్క ప్లేయర్ని కూడా స్టేట్ రంజీ ట్రోఫీ ఎటువంటిది ఆట నుంచి మనం 2018లో కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ BCCI ప్లేస్లో ఒక సుప్రీంకోర్టు ఒక కమిటీని నియమించింది. దానికి కూడా అప్రోచ్ అయితే వాళ్ళు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి 6 నెలలు టైం ఇచ్చారు, ఈ తెలంగాణ డిస్టిక్లో మీరు డెవలప్ చేయాలని. దాన్ని కూడా వాళ్ళు మర్చిపోయి ఎటువంటి డెవలప్ చేయలేదు. తర్వాత మనం ముంబై హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. BCCI ఆఫీస్ అక్కడే ఉంటుంది కాబట్టి ముంబై హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి మనం ఒక ఆర్డర్ కాపించారు, 6 నెలల్లో వీళ్ళని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ని కొలాబరేట్ చేసుకొని కలుపుకొని మీరు ఎలాంటి డెవలప్ చేస్తారో 6 నెలల్లో రిపోర్ట్ ఇవ్వమని ఇస్తే దానికి కూడా వాళ్ళు ఎటువంటి స్పందన లేదు. మళ్ళీ మొన్న రీసెంట్గా ముంబై హైకోర్టు BCCI ఒక డిసిషన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఇచ్చింది, వీళ్ళని కలుపుకొని ఒక మీటింగ్ పెట్టండి, ఎలా డెవలప్ చేస్తారో మాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి అని పెడితే వాళ్ళు 29th మమ్మల్ని పిలిచారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మీటింగ్ అయింది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీటింగ్ అయితే మనం చెప్పడం జరిగింది, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ క్రికెటర్లకి చాలా అన్యాయం జరుగుతుంది. ఇంతవరకు ఒక్క ప్లేయర్ కూడా స్టేట్ రంజీ ట్రోఫీ ఎటువంటి గేమ్ కూడా అసోసియేషన్కి ఆడలేదు అని చెప్తే వాళ్ళు మేము త్వరలో స్పందిస్తామని చెప్పి ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. కోర్టుకి హాలిడేస్ వచ్చినాయి కాబట్టి హాలిడేస్ రాగానే కోర్టు వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అంత లోపల మళ్ళీ ఒక ఆర్డర్ కూడా ఇచ్చింది హైదరాబాద్ హైకోర్టు, మన తెలంగాణ హైకోర్టు. వాళ్ళ అమౌంట్ని అంతా ఫ్రీజ్ చేసేసింది, ఎటువంటి డబ్బులు వాడడానికి లేదు. రోజువారీ ఖర్చులకి శాలరీలకు తప్ప ఎటువంటి అమౌంట్ వాళ్ళు విత్డ్రా చేసి ఆడడానికి లేదు. అంటే ఆ కోర్టు ఆర్డర్ వచ్చేలోపే వాళ్ళు ఒక 2.5-3 కోట్లు డ్రా చేసేసి మళ్ళా దాంట్లో ఆ ఆర్డర్కి ఒక స్టే తెచ్చుకున్నారు. ఆ స్టే తెచ్చుకొని విచ్చలవిడిగల డబ్బులు డ్రా చేస్తూ తెలంగాణలో డిస్టిక్లు క్యాంపుల పేరు మీద డబ్బులు దండుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ కేసు మన కోర్టు రీఓపెన్ అయ్యేసరికి మళ్ళీ ఆ కేసు మళ్ళీ ఇది వస్తుంది. వాళ్ళ మీద చాలా రకాల కేసులు, చాలా ఎలిగేషన్స్ అలానే ఉన్నాయి. కోర్ట్స్ మళ్ళీ రీఓపెన్ కాగానే వాళ్ళ మీద ఇవన్నీ డబ్బులు వాళ్ళు కట్టాల్సి వస్తుంది. ఇక్కడ తెలంగాణ డిస్టిక్లో ఉన్న పేరెంట్స్, పిల్లలు మోసపోవద్దు. 80 సంవత్సరాల నుంచి ఒక్క ప్లేయర్ని కూడా మనకి ఆడిపించని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడు ఆడిపిస్తామని అంటే మనం నమ్మడానికి లేదు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు డబ్బులు దండుకోవడానికి మన స్టేడియంలో ఒక క్యాంపు, అది ఫ్రీ క్యాంప్ నడవాలి, అక్కడ కూడా డబ్బులు పిల్లల దగ్గర తీసుకుంటారు. ఎవరు నమ్మొద్దు అని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను. రైట్.